సో 1000 సంవత్సరాల క్రితం నాటి పురాతనమైన కోట అండి. ఎప్పుడూ చూసుండరు జీవితంలో. పార్ట్ 4 కింద అప్లోడ్ చేస్తున్నాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. అవి కూడా చూడండి. ఈ పార్ట్ 4 కూడా చూడండి. చాలా బాగుంటుంది. జీవితంలో మరి ఇంకెప్పుడు చూసుండరు ఇలాంటి కోటని. తప్పకుండా నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ స్టార్ట్. చూసారు కదా వాల్ ఎలా ఉందో. ఇదే గోడౌన్. ఎందుకు కట్టుంటారు గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి చెప్పండి ఎందుకు కట్టుంటారు. చాళుక్యులు, ఇది చాళుక్యుల కోట కదా, చాళుక్యుల కాలం నాటి కోట, అందుకే చాళుక్యుల కోట అని నేను అంటున్నాను. సో ఈ బొక్కలోంచి వెళ్దామండి మనం. నాకు తెలిసి ఇక్కడికి ఏదో, సో ఇది బొక్కలోంచి వెళ్దాం మనం. వావ్, వాట్ ఏ వండర్. చూసారా ఎలా ఉందో. రీసౌండ్ అండి, రీసౌండ్ వచ్చేస్తుంది ఇక్కడ మాట్లాడుతుంటేనే. మొత్తం శిథిలమైపోయింది. ఎందుకు కట్టారండి ఈ కోటని? కోట అంటున్నాను, ఈ కోటలో ఈ ప్లేసు, ఇది అదే ధాన్యాగారంలా ఉంది. ఇది ఎందుకు కట్టారంటారు ఒకసారి మీరు గెస్ట్ చేసి చెప్పండి. మొత్తం శిథిలమైపోయిందండి కోట మొత్తం. అదే ఈ ప్లేస్ మొత్తం శిథిలమైపోయింది. ఏదో ఇది ఆయుధాగారం అనుకుంటాను, ఆయుధాలు దాయటానికో దేనికో కట్టారు వాళ్ళు. పురాతన కట్టడాలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి బాబు నాకు. చూసారా ఎలా ఉందో, మామూలుగా లేదు. సో మంచి గింబల్ ఒకటి కొనుక్కుంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా వస్తుందండి వీడియో. సో గింబల్ కొనుక్కోవాలంటే ఖచ్చితంగా ప్రేక్షక దేవుళ్ళే మా ఛానల్ని ఆదరించాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి. అప్పుడే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను, ఎన్ని వస్తువులైనా కొనుక్కోగలను, మీకు ఎంత ఎంటర్టైన్మెంట్ అయినా ఇవ్వగలను, మంచి మంచి ప్లేసెస్ చూపించగలను. తప్పకుండా ఇస్తారని భావిస్తున్నానండి. తప్పకుండా మా ఛానల్ని ఆదరించండి. మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి అన్నమాట, కామెడీ వీడియోలు వస్తూ ఉంటాయి, అలాగే ఇలాంటి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి ముఖ్యంగా. వావ్ వావ్ వావ్, వాట్ ఏ బ్యూటీ. కోతులు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇదిగో చూసారా మళ్ళీ ఇక్కడి నుంచి, అదిగో ఇక్కడి నుంచి అదనమాట ఈ ప్లేస్. వావ్ వావ్, సూపర్ సూపర్. చూసారు కదా ఎలా ఉందో. ఇది చాళుక్యుల కాలం నాటిదన్నమాట. ఈ ఫోర్ట్లో దీన్ని నిర్మించారు. మరి ఎందుకు నిర్మించారో ఏంటో అనేది మనకు తెలియదు. సరే రండి కొంచెం ముందుకెళ్దామండి. కొంచెం ముందుకెళ్ళి ఆ తర్వాత మనం వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. చూసారా కోతులు ఎలా ఉన్నాయో, చాలా డిఫరెంట్గా ఉన్నాయి కోతులు ఇక్కడ. నాకైతే రీసౌండ్ వచ్చేస్తుందండి మొత్తం, రీసౌండ్. సో ఇదిగో హైలైట్, సూపర్. సో అలాగే మనం కొంచెం బయటికి వెళ్ళి కూడా రికార్డ్ చేద్దామండి. ఒకేసారి మనకి 2 కవరింగ్లు అయిపోతాయి అన్నమాట. సో అదిగో ఫోర్ట్, అదిగో. సో సేమ్ అదే, నేను ఈ పక్కకు వచ్చాను, అది ఆ పక్కన అన్నమాట. చూసారా అక్కడి నుంచి వచ్చాం మనం, అలాగే వచ్చాం. బాగుంది కదా ఫోర్ట్, హైలైట్, చాలా బాగుంది. రండి ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. అదిగో చూసారు కదా. సో ఇంకా ముందుకు వెళ్దామండి. ఫ్రెండ్స్ ఎలా అనిపించింది? ఇది ఒక వండర్ కదా, మామూలుగా లేదండి. గుత్తి ఫోర్ట్ అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఎంత పెద్ద ఫోర్ట్ ఉంటుందని నేను అనుకోలేదండి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా ఎలా ఉందో. వాము, సూపర్. నాకైతే చాలా బాగా నచ్చిందండి, హైలైట్. వావ్, ఎక్స్ట్రాడినరీగా ఉందండి కోట అయితే మాత్రం. ఫ్రెండ్స్ మనం ఈ బొక్కలోంచి కిందకి వెళ్దామండి. కిందకి వెళ్ళి కూడా రికార్డ్ చేద్దాం రండి. వామో, ఇక్కడ నుంచి కిందకి దిగాలంటే చాలా సౌరు అయిపోతుందండి. చూసారా ఇంకండి కిందకు వస్తాం మనం. సో ఇదిగో యాక్చువల్గా మనం ఆ పైనుంచి రావాలి, కానీ మనం ముందుగానే ఇక్కడికి వస్తామన్నమాట. ఇది చూసారు కదా ఇక్కడ నుంచి ఎలా ఉందో. సో ఇక్కడ ఒక చిన్నది ఏదో కన్స్ట్రక్షన్ ఉందండి. బాగుంది, ఈ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది, మామూలుగా లేదు. చూసారా కన్స్ట్రక్షన్ ఎలా ఉంది. ఇది ఇక్కడ నుంచి చూపిస్తాను రండి మాకు. ఫోర్ట్ అదిగో, అసలైన ఫోర్ట్ అదండి, కొండ. ఆ కొండపైకి ఎక్కాలి. సో అక్కడ ఒక కన్స్ట్రక్షన్ ఉంది. అదిగో ఇవన్నీ శిథిలమైపోయిందండి మొత్తం. కోట పైన ఉన్న ఈ ప్లేస్ అంతా మొత్తం శిథిలమైపోయింది, శిథిలావస్థకు వచ్చేసింది అన్నమాట. చూసారు కదా ఎలా ఉందో. సో అదిగో ఆ బొక్కలోంచే మనం వచ్చాం. చూసారా ఆ ఎంట్రన్స్లోంచే మనం వచ్చాం అన్నమాట. సో అదిగో యాక్చువల్గా అయితే మన పైనుంచి రావాలి, పైనుంచి రాకుండా మనం కింద నుంచి వచ్చాం అన్నమాట. చూసారు కదా ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఈ ప్లేస్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
కొంచెం ముందుకెళ్దామండి, మనం ముందుకెళ్ళి రికార్డ్ చేద్దాం. సో వీడియో బాగా వస్తుందా, వాయిస్ బాగా వినిపిస్తుందా? ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండానే. నాకైతే బాగా నచ్చిందండి ఈ ఫోర్ట్. సూపర్ అంటే సూపర్. సో చెయ్యి అయితే పీకేస్తుందండి బాగానే. చూసారా ఎలా ఉందో, మామూలుగా లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. మొత్తం చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. హైలైట్ అన్నమాట. సూపరు. మనం ఇదిగో వెనకాల ఉంది కదా, ఆ వెనకాలది కూడా చాలా బాగుంది కదా, శిథిలమైపోయింది అనమాట. కోట మొత్తం శిథిలమైపోయిందండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, అదిగో మనం కనిపిస్తుంది కదా, దాని వెనకాల నుంచి వచ్చామన్నమాట. వెనకాల అయితే రోడ్డు ఉంది, అంటే అదే మామూలు రోడ్డు ఉందన్నమాట. ఆ రోడ్డు నుంచి ఇలా లోపలికి వచ్చాము. యాక్చువల్గా ఆ రోడ్డు స్ట్రైట్గా ఉంటుంది అన్నమాట. ఆ స్ట్రైట్గా మనం వెళ్ళి రికార్డ్ చేయాలి. ఇప్పుడు మనం వెళ్దాం, మళ్ళీ వెళ్ళి ఆ స్ట్రైట్కి వెళ్ళి రికార్డ్ చేద్దాం. ప్రజెంట్ అయితే ఈ లోపలికి వచ్చి ఇదంతా మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఈ ఫోర్ట్ మొత్తం చూపిస్తున్నాను మీకు అంతా. బాగుంది కదా, సూపర్ కదా ఫ్రెండ్స్. మన వీడియోస్ పార్ట్ల కింద వస్తాయండి. ఈ గుత్తి ఫోర్ట్ మొత్తం అంతా కలిపి ఒక వీడియోలో రికార్డ్ చేయాలంటే మనం రికార్డ్ చేయలేము, ఒక వీడియోలో మనం ఎడిట్ చేయలేము. అందుకే వీడియోస్ కింద చేస్తాం. ఒక 5 వస్తే 5, 6 వస్తే 6, 7 వస్తే 7, ఎన్ని వీడియోస్ వస్తే అన్ని వీడియోస్ ఒక 10 minutes లోపు ఉంటాయి అన్నమాట. అన్ని 8 minutes 9 minutes ఉంటాయి వీడియోలు. ఖచ్చితంగా ప్రతి వీడియోని చూడండి. చూసారా ఎలా ఉందో, అన్ని ముళ్ళ తుప్పలండి ఇక్కడ. ఈ ప్లేస్ అంతా ముళ్ళ తుప్పలు అన్నమాట. సో మనం అదిగో దారి కనిపిస్తుంది కదా, ఆ దారి అంటే ముందుకు వెళ్ళిపోతే పెద్ద కొండ మీదకి వెళ్ళిపోవచ్చు అన్నమాట, పైకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. కాకపోతే ఇంకా మన వెనకాల ఇంకా కొంచెం వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఆ వ్యూ పాయింట్స్ కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? సరే ముందుకు వెళ్దామండి, ఇంకా ముందుకు వెళ్ళిపోయి మనం ఆ ప్లేస్ ఎక్కేద్దాం అన్నమాట. రోడ్ ఎక్కేస్తాం ఫస్ట్, ఎందుకంటే మళ్ళీ ఆ రోడ్డు కూడా మిస్ అయ్యాం అనుకోండి, మనకి మొత్తం అన్నీ మిస్ అయిపోతాం. ఇదిగో రోడ్డు దగ్గరికి వస్తాం మనం, ఇక్కడ నుంచి అలా పైకి అది ఎక్కేద్దాం అన్నమాట. ఆ వాల్ ఎక్కేద్దాం, వాల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇవన్నీ రాళ్ళు అండి, చూసారా రాళ్ళు మొత్తం. ఫోర్ట్కి మొత్తం అంతా రాయి అన్నమాట, రాళ్ళు ఉన్నాయి మొత్తం అంతా. ఇది ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంది, ఇక్కడ కొంచెం పైకి ఉంది, ఆ పైకి వెళ్ళిపోదాం. అబ్బా, వ్లాగర్స్ కష్టాలు మామూలుగా మాకు కష్టాలు కదండి. ఏంటో అనుకునే వ్లాగింగ్ చేసే వాళ్ళని చూస్తే ఏంటో అనుకునేవాడిని నేను. ఎలా రికార్డ్ చేస్తున్నారా బాబు, పెద్ద ఈజీ అనుకునేవాడిని. కానీ అంత ఆషామాషి కాదండి వ్లాగింగ్ చేయడం, అంత ఆషామాషి అయితే మాత్రం కాదు. సో పైకి వెళ్ళిపోదామండి. అమ్మయ్యా, వాట్ ఏ బ్యూటీ. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, కాళ్ళు అయితే మాత్రం విపరీతంగా నొప్పి వస్తుంది బాబోయ్, కాళ్ళు విపరీతంగా నొప్పి వస్తున్నాయండి. ఎలా ఉంది ఫోర్ట్, బాగుంది కదా? జస్ట్ ఈ గుత్తి ఫోర్ట్లో ఒక పార్ట్ మాత్రమే మీకు చూపిస్తున్నాను, ఒక చిన్న ముక్క మాత్రమే మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇంకా చాలా పెద్దది ఉంది ఈ గుత్తి ఫోర్ట్లో. ఒక చిన్న పార్ట్ మాత్రమే మీకు చూపిస్తున్నాను, ఇంకా చాలా పెద్దది ఉంది, చూపిస్తాను. చూసారు కదా ఎలా ఉందో. యాక్చువల్గా మనం అది కనిపిస్తుంది కదా, బొక్క కనిపిస్తుంది కదా, మనం దాంట్లోంచి వచ్చాం. సో ఒక స్క్వేర్ టైప్లో ఉందండి మొత్తం, స్క్వేర్ టైప్లో ఉంది. వాళ్ళు కట్టిన కన్స్ట్రక్షన్, చాళుక్యులు కట్టింది ఒక స్క్వేర్ టైప్లో ఉందన్నమాట. దాంట్లోంచి మనం వచ్చాము. సో ఇలా కింద నుంచి వచ్చేసి మొత్తం ఇదంతా చూసుకుంటూ వచ్చాము. యాక్చువల్గా అయితే ఈ రూట్ అంటే రావాలి మనం. ఈ రూట్ అంటే వస్తే వ్యూ పాయింట్స్ కనిపిస్తాయి అన్నమాట. అక్కడ మనం ఆల్రెడీ 2 వ్యూ పాయింట్స్ చూసాం. అక్కడ నుంచి ఇంకా ఎదరికి వస్తే ఇలా వస్తే ఇక్కడ కూడా కొన్ని 2-3 వ్యూ పాయింట్లు ఉన్నాయన్నమాట. వాల్ చూసారు ఎలా ఉందో, మొత్తం అంతా పోయిందండి, మొత్తం అంతా శిథిలావస్థకు వచ్చేసింది అన్నమాట. సో ఇక్కడ ఏదో కన్నం ఉందండి, చూద్దాం రండి. ఈ కన్నం కూడా చూసారా, ఇదిగో ఒక కన్నం ఉంది ఇక్కడ కూడా. అంటే వాళ్ళ ప్లానింగ్ చూడండి ఎలా కట్టారో, అంటే మామూలుగా లేదు వాళ్ళ ప్లానింగ్. ప్రజెంట్ ఉన్న ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్లానింగ్ కన్నా సూపర్గా ఉందన్నమాట వాళ్ళ టెక్నాలజీ. చాళుక్యుల యొక్క టెక్నాలజీ హైలైట్. రండి ముందుకు వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, సో అది కూడా చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా. బాగుంది కదా, అదిగో వ్యూ పాయింట్ చూసారా, ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. సో పైకి వెళ్దాం రండి. వావ్, వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ ప్లేస్ అండి ఫ్రెండ్స్. ఈ వ్యూ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, చాలా బాగుందండి, చాలా హైలైట్గా ఉంది. ఇది చాలా నీట్గా ఉందన్నమాట ఈ వ్యూ పాయింట్. చూసారా వెనకాల కొండ ఎలా కనిపిస్తుందో, చూసారా, అదిగో చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ వ్యూ పాయింట్, హైలైట్ అన్నమాట. వావ్, సూపర్
ఫ్రెండ్స్ చూడండి, ఇంకొకసారి మొత్తం వ్యూ పాయింట్ మొత్తం చూపిస్తాను మీకు. ఇదిగో మనం ఇలాగే రావాలి, ఇలాగే వచ్చి ఈ వ్యూ పాయింట్ మనం చూద్దాం. సో బాగుంది కదా వ్యూ పాయింట్. ఇది శత్రు స్థావరాలండి ఇవన్నీ, శత్రువులు రాకుండా నిర్మించిన కోట అన్నమాట నాకు తెలిసి. సో ఇదిగో లేదంటే మొత్తం శత్రువులు రాకుండా నిర్మించిన కోట అన్నమాట. సో ఇక్కడ బొక్క ఉంది, బొక్కలను చూద్దామండి. వావ్, చూసారా ఎలా ఉందో కోట మొత్తం. అది వాల్ చూసారా, వాల్ ఎలా ఉందో. ఇక్కడ నుంచి చూస్తే వాల్ కన్స్ట్రక్షన్ ఎక్స్ట్రాడినరీ అండి, చాలా బాగుంది. సో అదిగో చూసారు కదా, చాలా డేంజర్ పాయింట్ అండి ఇది. ఇక్కడ నుంచి పడితే ఇంకా అంతే సంగతులు. సో అవతల కొండ అదిగోండి, అవతల కొండ కూడా దారి కూడా ఉంది అవతల కొండకి. సో అది కదా, సో అదిగో. సో వెళ్దాం మనం. సరే అదిగో, ఇదిగోండి అది చూస్తారు కదా వ్యూ పాయింట్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా మీకు వాల్ కనిపిస్తుంది కదా కింద. ఈ వాల్ ఆ కొండకి ఈ కొండకి కలిపి రక్షణ వాల్ కింద కట్టారండి చాళుక్యులు. అదిగో ఆ కొండకి ఈ కొండకి కలిపి ఒక రక్షణ వాల్ అన్నమాట. ఆ సైడ్ నుంచి అంటే బయట నుంచి ఎవరు రాకుండా కట్టారన్నమాట, కట్టిన వాల్ ఇది. ఫ్రెండ్స్ చూసారండి, అనంతపురం డిస్టిక్లో అంతా రాళ్ళు రప్పలు అని అంటూ ఉంటారు కదా. సో అందుకు నిదర్శనం ఇదేనండి. ఎందుకంటే కనుచూపు మేరలో ఎక్కడ ఇళ్ళు లేవు, అన్నీ అంత ప్లేన్గా ఉందన్నమాట. పంట పొలాలు అంటే పంట పొలాలు కూడా కాదు, ఎక్కడో అక్కడక్కడ ఉన్నాయి పంట పొలాలు. చూసారా ఎలా ఉందో. సో చూడండి ఈ వ్యూ పాయింట్, చూడండి ఈ వ్యూ పాయింట్. సో ఇదిగా చూసారు కదా, బాగుంది కదా ఈ వ్యూ పాయింట్. సో డౌన్ అదిగోండి ఇదే ఇక రూట్, అదిగో అదే ఆ వాల్ ఉంది కదా కింద వాల్, ఆ కొండకి బహుశా ఇదే ఇక్కడ నుంచి కూడా మనం వెళ్ళొచ్చని అనుకుంటాం అన్నమాట. అక్కడ ఒక హైవే ఉందండి, అది బహుశా బెంగళూరు హైదరాబాద్ హైవే అనుకుంటాను అది. ఆ హైవేలోంచి వెహికల్స్ వెళ్తున్నాయి బాగానే. సరే అండి ముందుకు వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఎలా ఉంది వ్యూ పాయింట్, బాగుంది కదా, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి వ్యూ పాయింట్, సూపర్ అన్నమాట. ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ వ్యూ పాయింట్. అదిగో చూసారు కదా, ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది, చాలా నీట్గా ఉందన్నమాట ప్లేస్. రండి ముందుకు వెళ్ళిపోదాం. ముందుకంటే ఇంకా ఇంకో వ్యూ పాయింట్ ఉందండి, అది కూడా చూసేద్దామండి. అది కూడా చూసేస్తే మనకి ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోద్ది అన్నమాట, ఈ పార్ట్ కంప్లీట్ అయిపోద్ది.